తెలంగాణ గారు కొత్తగా పార్టీ ఆఫీస్ పెట్టారు. పార్టీ ఆఫీస్ పెట్టారు. ఎలా ఉండబోతుంది తెలంగాణ జనసేన పరిస్థితి? అయ్యో, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉంటే, తపన ఉంటే ఈ రోజు సేవా కార్యక్రమాలు ఎన్నో చాలా ఉన్నాయి. దాని ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీ పెట్టాలి, ప్రత్యేకంగా పార్టీ ద్వారానే సేవ చేస్తామంటే అది కరెక్ట్ విషయం కాదు సార్. అది అంతే కదా. ఇప్పుడు పార్టీ పెట్టినావు, నువ్వు సీఎంగా నేను నిలబడతావా? నువ్వు నిలబడలేవు. నీకు అసలు ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ కోసము రేవంత్ రెడ్డి ఢిల్లీకి అటు ఇటు ఎలా బయలుదేరుతుందో, ఈ రోజు తెలంగాణలో కూడా జనసేన గెలిస్తే కూడా అదే పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు తెలంగాణ బాగుండాలి, తెలంగాణ డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఒక సీఎం క్యాండిడేట్ ఉండి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అడిగి చేస్తానంటే ఎవరన్నా తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటారా? పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ లోకల్ ఉన్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రాంత అభిమానులు వదిలిపెట్టి ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారు? తెలంగాణ వేయరు. అసలు ఆయన చేయడంలో ఆయన పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, ఆయన పైన ఒక ప్రేమ ఉంది. తను ఒక స్కీమ్, ఒక ఫౌండేషన్ పరంగా దాన్ని ఓపెన్ చేసి ప్రజల్లో చాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బిజినెస్ లో డల్ అయిపోయినాయి, అన్ని డల్ అయిపోయినాయి. దానిపైన ఫైట్ చేయి. ఫ్రీ బస్ పెట్టిండు, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దానిపైన ఫైట్ చేయి. ఇప్పుడు చిన్న పిల్లల మీద స్కూళ్ళ పైన చాలా ఫీజులు అడ్డగోలే గుంజుతున్నారు. దానిపైన ఫైట్ చేయి. అరే, మా తెలంగాణ ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ వచ్చి అడిగిండు అని చెప్పి పేద ప్రజలు కూడా బాగుంటది. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ అనేది పెట్టారు. సో ఫర్దర్ గా ఎలా ఉండబోతుందండి? అంటే తెలంగాణలో ఇప్పటి వరకు మెయిన్ పార్టీస్ ఇది టీఆర్ఎస్ పార్టీ ఒకటి, నెక్స్ట్ ఏమో కాంగ్రెస్, ఈ రెండే ఉన్నాయి కదా. ఇప్పటి వరకు రెండే ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేసినా కూడా ఇంకా వీళ్ళకి మూడో ఆప్షన్ లేదు. సచ్చినట్టు జనాలు మనకే ఓట్లు వేస్తారని ధీమా వచ్చేసింది. ఇప్పుడు న్యూ పార్టీ రాగానే కొద్దిగా ధీమా తగ్గి కొద్దిగా జాగ్రత్తగా ఉండి పబ్లిక్ కి సర్వీస్ కొద్దిగా ఆనెస్ట్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ టూ పార్టీస్ లో కొద్దిగా చేంజెస్ వస్తాయి. తెలంగాణకి రావద్దన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెట్టారు. అంటే రావద్దనడానికి ఎవరికి రైట్స్ లేవు కదా. కంట్రీలో ఎవరికైనా సరే ఎటైనా వెళ్ళిపోయి సెటిల్ అవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. రావద్దు జస్ట్ అవి మాటలే. కానీ మనం కాన్స్టిట్యూషన్ లో రూల్స్ ప్రకారం చూస్తే ఎవరు కూడా రావద్దు చేయొద్దు అంటారు లేదు. అందరికీ ఫ్రీడమ్ ఉంది కదా, రైట్ టు ఫ్రీడమ్. సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ అవన్నీ మాటలు మాత్రమే, చేతల్లో అయితే అవ్వదు. అంటే వేసే వాళ్ళు వేస్తారు. కొంతమందిగా ఎక్కువ రీజనల్ డిఫరెన్స్ చూపిస్తున్నారు కదా. కొంతమంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ వస్తే మళ్ళీ ఏపీ తెలంగాణ మళ్ళీ కంబైన్, అది హైలీ ఇంపాసిబుల్. 100 కంటే 1000% అది రాంగ్. అసలు జరిగే పని కదా. ఒకసారి సపరేట్ అయ్యాక మళ్ళీ అది కంబైన్ అన్నది జరగదు. అది అండ్ ఏపీలో పొత్తు పెట్టుకొని వచ్చారు, తెలంగాణలో సింగిల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఏపీలో ఆయన కంబైన్ గవర్నమెంట్ ఉన్నారు కదా, అక్కడ కంబైన్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా పబ్లిక్ కి కొన్ని సర్వీసెస్ 80% మాక్సిమం ఆయనకి పాసిబిలిటీ ఉన్న వరకు ఆయన సర్వీసెస్ అందించారు. కొన్ని ట్రైబల్ విలేజెస్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి కరెంట్ కూడా లేదు, రోడ్స్ లేవు, చాలా సర్వీసెస్ ఆయన చేశారు. సో చేశారు కాబట్టి తెలంగాణ ఏపీ 2 స్టేట్స్ నుంచి కూడా పబ్లిక్ కొంతవరకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. సో ఇక్కడ కొంతమంది రీజనల్ డిఫరెన్స్ చూపించినా కూడా వేసే వాళ్ళు వేస్తారు. తెలంగాణలో నుంచి కూడా ఒక ఆంధ్ర వాళ్ళే కాదు, తెలంగాణ పీపుల్ కూడా కొంతమంది వేస్తారు. అందరూ అలా వేరు చేసి చూడరు కదా. సో ఆయన రావటం మీద మంచిగా జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ను నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, అది కాంగ్రెస్ పార్టీ 2 ఉన్నాయి. మేము ఏం చేస్తే అదే అనేసి అది జరుగుద్ది. ఇంకా ప్రజలకు ఆప్షన్ లేక సచ్చినట్టు వేస్తున్నారు. ఏపీలోనేమో వైసీపీ పార్టీ, టీడీపీ. బాగున్నా బాగపోయిన కుక్క పక్క నక్క అనమాట. కుక్క నక్క డిఫరెన్స్ తెలుసా మీకు? 2 సిమిలర్గా ఉంటాయి ఫేసెస్. నక్కేమో కొద్దిగా అదంతా ఒక బుషిగా, కొద్దిగా హెయిర్స్ ఎక్కువ అందంగా, అంతే. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అలాగా ఏపీలో కూడా వైసీపీ నెక్స్ట్ టీడీపీ రెండే ఉన్నాయి. ఏది గతిలాక అది కాకపోతే ఇది అది కాకపోతే అది. కానీ 100% అయితే ఎవరు సాటిస్ఫై కావట్లేదు. సో ఇప్పుడు ఇది పెట్టడం మీద వీళ్ళకి కొద్దిగా భయం పట్టుకుంటుంది. మనం కొద్దిగా ప్రజల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి బాగుంటుంది. స్థానిక పార్టీ లాగా బీఆర్ఎస్ పార్టీ లాగా కానీ కాంగ్రెస్ పార్టీ లాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో ఇబ్బంది లేదు. కేటీఆర్ సర్వీసెస్ బాగానే అందించారు. వాళ్ళతో అసలు ఇబ్బంది ఏమి లేదు. మరి ప్రజలు నోటిఫికేషన్ గ్రూప్స్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం మీద చేయలేదు. దాని మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ పీపుల్స్ మేడం. ఒక ఆంధ్ర నాయకుని గెలిపిస్తారంటారా? కేటీఆర్ కాకుండా తెలంగాణ పీపుల్ సెంటిమెంట్ పీపుల్ కదా. ఆంధ్ర నాయకుడిని అంటే పవన్ కళ్యాణ్ జనసేనని గెలిపిస్తారా?
ఇప్పుడు సెంటిమెంట్ పీపుల్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మీ సెంటిమెంట్ పీపుల్ ఇక్కడ నుంచే కదా, ఏం చేశారు మరి? అట్లాగా సెంటిమెంట్ ఏరియాస్ చూడకూడదు, పబ్లిక్కి మంచిగా చూస్తున్నారా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆ హైడ్రా అని చెప్పేసి ఎంతమంది ఏడ్చినా ఎవరిని పట్టించుకోండి, ఆయన ఏం కావాలో అవి చేసుకుంటూ వెళ్తున్నారు. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? ఇల్లు అలా కూల్చొచ్చా? ఇప్పుడు మ్యూజియంలు, పార్కులు అంత ఇంపార్టెంటా? ఫస్ట్ షెల్టర్ ఇంపార్టెంట్. బ్యారన్ ల్యాండ్స్ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఆయనదే కదా హవా అంత నడుస్తుంది, గవర్నమెంట్ బ్యారన్ ల్యాండ్స్ చాలా ఉంటాయి, అక్కడ కూడా మ్యూజియం పార్కులు కట్టుకోవచ్చు కదా, వేస్ట్ ల్యాండ్స్. ఇదేంటి ఇల్లు కూల్ చేసేసి అందరూ ఇది ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా ఏం చెప్తారు తెలంగాణలో జనసేన గురించి? ఏం చెప్తారు ఫైనల్ ఎలా మూవ్ అవ్వబోతుంది? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ? అలా చేస్తే బాగుంటుంది. గెలుస్తారని అనట్లేదు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏపీలో పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణకి ఏపీకి పడదు నిజాలు మాట్లాడుకోవాలంటే, కానీ న్యూస్ అయితే చూస్తారు కదా, పబ్లిక్ అంతా పాజిటివ్గానే ఉన్నారు. అక్కడ డిప్యూటీ సీఎంగా ఆయన బాగా చేశారు కాబట్టి ఇక్కడ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వేస్తారు, ఫస్ట్ టైం గెలవకపోతే నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీస్ కొత్తగా పెట్టారు, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఎలా ఉండబోతుంది జనసేన? జనసేన ఫ్యూచర్ అండి తెలంగాణలో అయితే చాలా బాగుంది. దానికి ఎవరైతే ఆ ఆఫీసు పెట్టేదానికి ప్రోద్బలం చేసో పూనుకునో లేకపోతే రెచ్చగొట్టో ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరూ కూడా ఈ తరపున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఎందుకంటే ఆయన ఈ నాంది చూపకపోతే కనుక తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఇంత త్వరగా పెట్టే అవకాశం లేదేమో అని త్వరగా పెట్టడం జరిగింది. పెట్టేవారు కానీ ఏంటంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పుడు పెట్టడమో లేదా పెట్టేటప్పటికి ఏంటంటే ఆయన కూడా అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి 10 మంది సపోర్ట్ చేసి ఉంటే కనుక ఆయనకి లక్షల్లో సపోర్ట్ చేసి ఆయన నెట్వర్క్ ఆయన నడుపుకున్నాడు. ఆ విధంగా మణికొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటం, పార్టీ ఆఫీసులో ఓపెనింగ్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు చూస్తే కనుక ఎంత ఉత్సాహంగా ఇదయ్యారో మనం చూసామండి. అక్కడన్న ఒక మంచి మాటలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి అన్న నానుడి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువగా అనుకునేది ఏంటంటే లేదా నాయకులు ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కాదండి. తెలంగాణ జనసేన పార్టీలో బలమైన నాయకులు లేదు, అంత యాక్టివ్గా ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, ఎవరు పోరాడతారు? ఇదేంటంటే వాళ్ళ ట్విట్టర్ పోస్ట్ ఒకసారి చూస్తేనండి ఏదో ఉంది ఒక ఐడి, అంటే మన నాయకుడు ఆయన ఏమంటాడంటే మేము త్వరలో అన్ని రకాల కమిటీలు వేస్తాం, ఆడవాళ్ళకి సంబంధించి కూడా స్త్రీకి ఏదో పేరు పెట్టారండి, అది పేరు గుర్తులేదు, అన్ని రకాల యూత్ కమిటీలు కానించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలను మేము ఏర్పాటు చేసి మా తెలంగాణలో ఈ జనసేన పార్టీ అభ్యర్థులను కూడా మేము బలంగా నిలబెడతాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళు గెలుపుకి ఎంత కారణమో మేము చేసి చూపిస్తాం అని అంటున్నారు. ఏపీలో కూటమితో వచ్చింది జనసేన, తెలంగాణలో సింగిల్గా వస్తుందా? సింగిల్గా వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సింగిల్గా రావచ్చండి, లేదా బీజేపీతో జత కట్టే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే తెలంగాణలో లేదా ఆంధ్రాలో మొత్తం దేశంలో పరంగా చూస్తే మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మంచి సంబంధాలు ఉంటాయి మనం చూస్తున్నాం. అక్కడ కేవలం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే ఆంధ్రాలో కూటమిలో బీజేపీ రావటం మనం చూసాం. ఆ విధంగా ఇక్కడ తెలంగాణలో జనసేన ఏర్పాటు చేసుకున్న బలంగా నిలబడినా సరే వాళ్ళకి సహకారంగా బీజేపీ ఉంటుందంటలో సందేహం లేదండి. తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఓటేసి గెలిపిస్తారని నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటేనండి తెలంగాణ ప్రజలు వీళ్ళ మనవాళ్ళ లేకపోతే ఇది బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ అని చూడండి, మనకు మేలు చేసేవాడు మన సంక్షేమం కోసం ప్రాంతం అనే ప్రేమ ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లోకల్ లీడర్స్ అని చెప్పేసి, అది నాయకులు చూపే ప్రేమ అండి అది. కానీ ప్రజలు మాత్రం తెలంగాణ వాళ్ళకి ఎవరు మంచి చేసినా పర్వాలేదు, ఎవరు మంచి చేసినా స్వాగతిస్తారండి, అంతే కదా. మనం అంటే ఇప్పుడంటే తెలంగాణ అని వేరుగా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా 1983లోనో కేసీఆర్ గారు మరి తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అయ్యారు. అటు ఎన్టీ రామారావు గారు ఉండగాను లేదా చంద్రబాబు నాయుడు గారు ఉండగాను. మరి అప్పుడు ఆంధ్ర వాళ్ళు పెట్టిన పార్టీ కదండి అది, కేసీఆర్ గారే కదా. అదే ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన అదే కేసీఆర్ గారు ఆయన పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన దాంట్లో మంత్రిగాను ఎమ్మెల్యేగాను ఎంపీగాను చేశారు. ఆ 20 సంవత్సరాల్లో ఆయనకి తెలంగాణ గుర్తురాల, ఏదో ఆయనకు మంత్రి పదవి ఏదో రాలేదన్న ఉద్దేశంతో ఆయన ఏదో పార్టీ పెట్టేసుకుని ఏదో చేశాడు. కానీ అల్టిమేట్గా తెలంగాణ కోసం పాటుపడింది కృషి చేసింది అయితే ఆంధ్ర వాళ్ళే. అది ఆంధ్ర వాళ్ళని మనం వేరుగా చెప్పుకోవాల్సిన లేదు. కానీ ఏంటంటే ఇక్కడ జనసేన ఒకవేళ కాసేపు తెలంగాణ
అమాయకులు, వీడు ఆంధ్రావాడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రావాడు, మనకి ఇక్కడ ఏం చేస్తాడు, అతని వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఆయనకి ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఇంతకుముందు ఉన్న ఏపీ అంటే తెలంగాణ ఏపీని మళ్ళీ కలిపేస్తారేమో అన్న టెన్షన్ కూడా కొంతమంది ఉండొచ్చు. లేదండి, అది కొంతమంది అమాయకులు క్రియేట్ చేసే ఇది తప్ప ఏమీ కాదు. అసలు అవ్వదండి అది. తెలంగాణే, ఆంధ్రప్రదేశే. అది అసలు ఎప్పుడూ కలవదు, అయిపోయింది అది. ఒకసారి విడిపోయి లీగల్గా అన్ని రకాలుగాను అన్ని భౌగోళిక కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కలిసి అంశమే లేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే మనకి ఎవరు వచ్చినా పర్లేదు, మంచి చేస్తే చాలు, మన ప్రజలకు మేలు చేస్తే చాలు అన్నదే వాళ్ళ ముఖ్యం.